హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోయింది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేస్తుంది. ఇది కన్ఫామ్ అనేసి ఈరోజు అంతర్జాతీయ మీడియా కోడేకొస్తుంది. ఫాక్స్ ఛానల్ కానీ, ఏఎస్ఏ ఛానల్ కానీ చాలా భయాందోళనకు గురి చేసే వీడియోస్ని కానీ, లేకపోతే వాళ్ళ కంటెంట్ ప్రజెంట్ చేసే విషయం చూస్తుంటే ఆల్రెడీ మన ఇండియా షేర్ మార్కెట్ పడిపోయింది. అలాగే ప్రపంచ షేర్ మార్కెట్స్ విషయంలోకి వస్తే చాలా భయాందోళనకు గురవుతుంది. అయితే ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగదు, ఆగుద్ది అనే దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఆగదు అని నేను చెప్పడానికి నేను ముందున్నా. ఎందుకంటే ఇరాన్‌కి మద్దతుగా ఇప్పుడు ముస్లిం సంఘాలు ఇరాన్‌కి మద్దతు తెలుపుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో ముస్లిం సంఘాలు ఇరాన్‌కి అఫీషియల్‌గా జనం ఎవరైతే ఉన్నారో ఆ జనం అయితే మాత్రం మద్దతు తెలుపుతున్నారు. బట్ అధ్యక్ష పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ, కంట్రీ యొక్క ఈ అధ్యక్ష పదవుల్లో ఉన్న లేకపోతే సుప్రీంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకు భయపడి అనౌన్స్మెంట్ చేయట్లేదు. కానీ ఈరోజు ఇండియాలో దాదాపు షియా ముస్లింకి సంబంధించిన చాలామంది జనం బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు అసలు కమోని అనే వ్యక్తి కోసం ఎంత భయంకరమైన పోరాటం జరుగుతుంది. ఈ కమోని గురించి మీరు తెలుసుకోవాలి. చాలామంది కమోని అంటే ముస్లిం అధినేత. ఇప్పుడు నేను ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను, ఇది ఇండియాలో చేస్తున్నాను కాబట్టి ఇండియన్స్ చాలామంది హిందూస్ ఉంటారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి వేరే రకంగా అర్థమవుద్ది. అరే, హిందూ సోదరుల గురించి ఎప్పుడైనా చేసావరా, లేకపోతే కమోని గురించి చేస్తున్నావు, కమోని అంత ఉత్తముడా అంటూ నన్ను తిట్టుకుంటారు, లేకపోతే కామెంట్ రూపంలో రకరకాలుగా మాట్లాడతారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన హిందూ దేవుళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో, మన హిందూ దేవుళ్ళ యొక్క వివరణ ఇచ్చుకుంటూ లేకపోతే వాళ్ళని ప్రాచుర్యం చేస్తూ మనకి అన్నమయ్య లాంటి వ్యక్తులు కానీ, శంకరాచార్య లాంటి వ్యక్తులు కానీ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం పూజిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ ముస్లిం వ్యవస్థకి పలు భిన్న జాతులు ఉన్నాయి. కానీ ఆ భిన్న జాతుల్లో సియా జాతి అని ఒక జాతి ఉంటుంది. ఆ జాతికి అతని దేవుడు కమోని అనే వ్యక్తి. ఇది మీకు చాలామందికి తెలియదు. ఆ కమోని అనే వ్యక్తి వాళ్ళకి ఎందుకు దేవుడు అయ్యాడంటే, ఆ ఇస్లాం మతంలో ఉన్న ఈ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో, మహమ్మద్ ప్రవక్త రాసిన సిద్ధాంతాల్లో కొన్ని బాగా అతను జనంలో తీసుకెళ్ళగలిగాడు. ఎక్కువగా సియా జనం ఉన్న ప్రదేశం ఇరాన్. ఆ ఇరాన్లో ఈ ముస్లిం మతాన్ని బాగా విస్తరించడానికి అతను ఆ రోజుల్లో అంటే 1970s ఆ రోజుల్లో ఇస్లాం యొక్క అధ్యక్షుడు, ఆ ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడిని పోరాడి అతన్ని గద్దె దింపి ఆ తర్వాత అతి చిన్న వయస్కుడైన ఈ కమోని అల్హతుల్లా ఇతను అధ్యక్ష పదవిని, సుప్రీం పదవిని చేపట్టాడంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ అతను ఆ మత గ్రంథాలను అయితే ప్రచురితం చేయగలిగాడు. కానీ రాబోయే రోజుల్లో ఉన్న ఆధునికత లేకపోతే ఈ పాశ్చాత్య సంస్కృతిని అతను అవలంబించుకోలేదు, లేకపోతే అది అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మతంలో ఉన్న ఈ సాంప్రదాయం అనే విషయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం ఒక 30 ఏళ్ళ క్రితం వరకు కూడా కావాలి. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఈ సాంప్రదాయాలు కానీ, మత యొక్క ఆలోచనలు కానీ అవసరం లేదు అని చాలామంది యువత అనుకుంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు ఉన్న ఆధునికతకి మతం కానీ, సాంప్రదాయాలు కానీ అవసరం లేదు. ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ డెవలప్మెంట్కి కావాల్సిన లాంగ్వేజెస్ అండ్ నాలెడ్జ్ అది ఇంపార్టెంట్. అందుకననేసే ఎక్కడ చూసినా, ఏ మతంలో చూసినా ఈ జెన్జీస్ యొక్క వ్యతిరేకత మొదలైంది. అలా వ్యతిరేకతలో మొదలైన విషయంలో ఇస్లాం మతంలో ఉన్న ఈ సున్నీ మతస్థులు కానీ, సియా మతస్థుల్లో కొంతమంది ఆడవారు కానీ ఇరాన్ యొక్క అధ్యక్షుడు లేకపోతే ఈ సుప్రీం లీడర్ కమోనిని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేయడానికి కారణం ఏంటంటే 2022లో అనుకుంటా హిజాబ్ చట్టం. ఆ హిజాబ్ చట్టంలో ఒక మహిళని వాళ్ళు ఇస్లాం మతం పేరు చెప్పి మాస్క్ తీసిందంటే ఆ అమ్మాయి బుర్కా తీసి నడుస్తుందని చెప్పి పోలీసులు అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లోనే అమ్మాయిని చంపేశారు అనే వార్త అక్కడున్న ఇస్లాం మతంలో ఉన్న చాలామంది ఆడవారి యొక్క మనోభావాలను దెబ్బతీసింది. ఆ మనోభావాలు దెబ్బతీయడం ఆ రోజు చాలామంది ఆడవాళ్ళు కానీ,
లేకపోతే ఆడవాళ్ళని నమ్ముకున్న కుటుంబాల్లో ఉన్న మగవారు కానీ బయటకు వచ్చి నినాదాలు చేయడం, ఆ నినాదాలు చేస్తున్న వ్యక్తుల్ని లేకపోతే జనాల్ని ఈ మతం పేరుతో అక్కడ సుప్రీంగా ఉన్న ఈ కమ్యూనికి సపోర్టర్స్ ఉంటారు కదా, ఆ ఈ కమ్యూని దగ్గర ఉన్న ఈ సపోర్టర్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వ్యక్తులు కమ్యూని దగ్గర మార్క్స్ కొట్టడానికి వాళ్ళని అతి దారుణంగా ఈ గన్ ఫైర్ చేసి చంపాడు. అలా దాదాపుగా 2000 మంది చనిపోవడం, ఆ తర్వాత ఇరాన్ యొక్క ఆలోచన రీతి మారిపోవడం. అలా ఇరాన్ యొక్క ఆలోచన రీతి మారిపోతున్న సమయంలోనే అమెరికాకి ఈ కమ్యూని యొక్క బలబలాలని అడ్డుకోవడానికి ఆసరాగా మారడం జరిగింది. ఎందుకంటే కమ్యూని ఈ చిన్న విషయాన్ని దేశ విషయంగా అతను భావించాడు. బట్ ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని అమెరికా లాంటి ఒక పెద్ద కంట్రీ తన మీదకి యుద్ధానికి వస్తుంది అనేసి అతను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. బట్ అమెరికాకి మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ కమ్యూని అణు ఆయుధాలు రెడీ చేస్తున్నాడు. ఈ అణు ఆయుధాలు ఎప్పటికైనా సరే అఫీషియల్గాను అన్అఫీషియల్గాను మా మీద ప్రయోగించవచ్చు. ఎందుకంటే ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఎప్పటికైనా అమెరికాకి శత్రు దేశాలే. వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు కానీ వాటిని అలా గాలికి వదిలేయాలనుకోడు. ఎందుకంటే అమెరికాకి ఎప్పుడు తలకాయ పోటుగా తయారయ్యే దేశాలు కాబట్టి. అలాంటి సమయంలోనే ఇప్పుడు ఈ కమ్యూని ఈ అణువాయుధాలు తయారు చేస్తే ఎప్పటికైనా ప్రమాదం అనుకుని ఫస్ట్ ఇజ్రాయెల్ని రెచ్చగొట్టాడు. ఇజ్రాయెల్ని రెచ్చగొట్టడానికి గాజా కారణమైంది. అలా కమ్యూని అంతానికి నాంది పలికింది. ఆ కమ్యూని అంతానికి చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ ఇచ్చాయి. ఇది చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉన్నా, ఎక్కడైనా సరే ఒక అన్నదమ్ములుగా ఉండే దేశాలు కానీ అన్నదమ్ములుగా ఉండే ఒక కుల వ్యవస్థ కానీ వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఒక అమెరికాకి భయపడో లేకపోతే ఆర్థిక బలానికి భయపడో ఈరోజు కమ్యూని అంతానికైతే అది దారితీసాయి. అలా దారితీసే క్రమంలోనే కువైట్, బహ్రెయిన్ అండ్ సౌదీ అరేబియా అండ్ దుబాయ్, లైక్ పాకిస్తాన్, ఇరాక్ కూడా, ఇలాంటి అన్ని దేశాలు కూడా ఈరోజు అమెరికాకి మద్దతు ఇచ్చి ఎయిర్ బేసెస్ని వాళ్ళ కంట్రీలో పెట్టడానికి ఉపయోగపెట్టే కువైట్ కూడా. ఓకే, అయితే అలా ఇరాన్ని నాశనం చేయడానికి ఈ దేశాలన్నీ కూడా మద్దతు పలికాయి. అలా మద్దతు పలికిన క్షణంలోనే ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి కమ్యూని అంతవే కాదు ఇరాన్లో వాళ్ళ పాలన తీసుకురావాలనేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక యుద్ధం స్టార్ట్ చేశారు. యుద్ధం స్టార్ట్ చేసి ఈ రోజుకి 3వ రోజు 4వ రోజు యుద్ధం స్టార్ట్ అయింది. 2వ రోజునే కమ్యూని యొక్క స్థావరాన్ని తెలుసుకుని కమ్యూని కుటుంబంతో సహా మొత్తం అక్కడున్న సెక్యూరిటీ సిస్టమ్ని కూడా లేపేశారు. కమ్యూని చనిపోయాడనేసి ఫస్ట్ ప్రకటించింది ట్రంప్. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే దానికి ఆయుధాలు ఇచ్చిన ట్రంప్ ఫస్టే ప్రకటించాడంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత నెట్వర్క్ నడిపారో అమెరికా వ్యవస్థని. ఆ తర్వాత ఇరాన్ ఎక్కడా కూడా తగ్గల. ఇరాన్ అమెరికా మీద డైరెక్ట్ యుద్ధం చేయలేదు. ఎందుకంటే అమెరికా ఇరాన్కి దాదాపుగా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దేశాలు దాటి దాన్ని మిసైల్స్ ప్రయోగించాలంటే ఈ లోపల అమెరికా యొక్క ఈ ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొట్టేస్తుంది. సో దానికి ఉన్న వేరే ఆప్షన్ ఏంటంటే అమెరికా ఎయిర్ బేస్లు ఏ దేశాల్లో ఉన్నాయి ఆ దేశాలు తన చుట్టుపక్కల ఉంటాయి వాటిని కొట్టడమే. అలా కొట్టే క్రమంలో ఈరోజు సౌదీ అరేబియా మీద కానీ లేకపోతే బహ్రెయిన్ మీద కానీ లేకపోతే కువైట్, ఖత్తర్ అండ్ దుబాయ్ మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. ఈరోజు దుబాయ్లో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా సైడ్ ప్రాంతాలు కానీ లేకపోతే పామ్ జుబేరా కానీ ఇటువంటి ప్రదేశాల్లో బాంబులు వేయడం ఈరోజు అది బాగా ట్రెండింగ్ వైరల్ విషయాలు అయినాయి. మీ అందరికీ తెలిసి చూస్తున్నారు. అలా ఇరాన్ చేసే యుద్ధంలో సొంత అన్నదమ్ములతోనే అది యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఆ యుద్ధం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఈ యుద్ధం ముదిరి గాలి వానే కాదు చాలా ప్రమాదం సృష్టించేలాగా థర్డ్ వరల్డ్ వార్ సృష్టించేలా తయారైపోయిందండి. అయితే ఈలోపు కమ్యూని గారు చనిపోయిన తర్వాత కమ్యూని గారి యొక్క అస్థికలతో నల్ల జెండాతో కమ్యూని గారికి అయితే శాంతి పలకడానికి కమ్యూని యొక్క ఈ బలగం ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళు ఈ మసీద్కి వెళ్ళి ఏదో నమాజ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళు ప్రకటించిన తీరు ఏంటంటే కమ్యూని గారి పెద్ద కొడుకుని మళ్ళీ ఈ కమ్యూని గారి సిద్ధాంతాలు ఎక్కువగా పాటించి ఈ పెద్ద కొడుకు ఒక స్కూల్కి ఏదో టీచర్గా పనిచేస్తున్నాడు, అతన్ని మళ్ళీ కమ్యూని గారి ప్లేస్లో సుప్రీంగా కూర్చోబెట్టాలని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకున్నా లేదో సడన్గా అతని మీద కూడా అటాక్ చేసి చంపేశామని చేసి
అమెరికా న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి. దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మాత్రం ఇప్పటికీ ఇరాన్ నుంచి ఇంకా రాలేదు. బట్ అన్అఫీషియల్గా కూడా ఇప్పుడు టీవీ ఛానల్స్ చెప్తున్నాయి, ఏదైతే ఉందో ఈ అమెరికా టీవీ ఛానల్స్ చెప్తున్నాయి ఏదైతే ఉందో అది నిజమేసేసి అన్ని దేశాలు నమ్ముతున్నాయి. అంటే ఇప్పుడు ఇరాన్ ఎవరినైతే సుప్రీంగా ప్రకటించబోతుందో వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. అలా చంపేసి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిపి అక్కడ వాళ్ళ యొక్క మెంబర్నే పిఎంని కానీ అధ్యక్షుని కానీ చేస్తుంది. ఇది అక్కడ వాళ్ళు అనుకుంటున్న నిర్ణయం. బట్ దీని మీద ఇరాన్ ఎక్కడా తగ్గలేదు. మేము ఖచ్చితంగా పోరాడతాం అంటూ ఈరోజు కూడా యుద్ధం చేయడానికి మొదలుపెట్టింది. చాలా వరకు ఇజ్రాయెల్లో ఉన్న చాలా ప్రాంతాల మీదకి మిజైల్స్ పంపించింది. బట్ ఇజ్రాయెల్ యొక్క ఆధునిక టెక్నాలజీ ఇరాన్ యొక్క మిజైల్స్ని అయితే ఎదుర్కొంటుంది. బట్ ఏమవుతుందో తెలీదు. ఈ రాబోయే 2 రోజుల్లో మాత్రం చాలా గట్టిగా అయితే మాత్రం యుద్ధం సాగుతుందా, ఈ యుద్ధంలోకి ఇరాన్కి ఎవరైనా మద్దతు ఇస్తారా, లేకపోతే ఇరాన్ ఒంటరిగా పోరాడి అంతమైపోతుందా, విన్ అవుతుందా, ఇది రాబోయే 2 రోజుల్లో చూడాలి. ఇది ఖొమేనీ యొక్క సిద్ధాంతాలకి, ఖొమేనీ గారి యొక్క సిద్ధాంత రీతికి వ్యతిరేకత వచ్చిన ఆ దేశంలో ఆడవారి యొక్క పరిస్థితి. ఈరోజు ఖొమేనీ గారి అంతం తర్వాత చాలామంది షియా ముస్లిమ్స్ ఆడవాళ్ళు కానీ లేకపోతే సున్నీ ముస్లిమ్స్ ఆడవాళ్ళు కానీ బయటకు వచ్చి స్మోక్ చేస్తూ ఖొమేనీ యొక్క ఫోటోను తగలబెడుతూ వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖొమేనీ సిద్ధాంతాలని నమ్ముకుని బతుకుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖొమేనీ యొక్క మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఏడుస్తూ, నినాదాలు చేస్తూ రోడ్డు మీద చాలామంది ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఇండియా కూడా తక్కువ కాదు. ఇండియాలో చాలామంది ముస్లిమ్స్ లైక్ హైదరాబాద్లో కూడా చార్మినార్ దగ్గర ఉన్న ముస్లిమ్స్ కూడా ఈరోజు బయటకు వచ్చి నినాదాలు చేశారు. అలాగే కాశ్మీర్ అండ్ గుజరాత్ ఒక లేడీ యొక్క వీడియో వైరల్ చూశాను నేను, వైరల్ అయింది ఆ వీడియో. అందులో ఆవిడ మాట్లాడడం ఏంటంటే, మోడీజీ నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, నేను ఇరాన్ వెళ్ళిపోయి ఇరాన్కి మద్దతుగా ఖొమేనీ చావుకు వ్యతిరేకంగా ఈరోజు ఇజ్రాయెల్ మీద లేకపోతే అమెరికా మీద నేను ఒక సోల్జర్గా వెళ్ళి యుద్ధం చేస్తాను అంటూ ఆవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఖొమేనీ యొక్క సిద్ధాంతాలని ఎంతో గౌరవిస్తుంది ఆవిడ. కానీ ఇక్కడ చాలామంది ఇండియాలో ఉన్న హిందూస్ కానీ లేకపోతే ఆ విషయ పరిజ్ఞానం లేని చాలామందికి అది ఇంకో రకంగా అర్థం అవుద్ది. అదేంటంటే, ఈ ముస్లిం వ్యవస్థ అనేది ఇండియాలో ఎందుకు ఉంటుంది, పాకిస్తాన్ మన మీద చాలాసార్లు అటాక్ చేసినప్పుడు ఈ ముస్లిం వ్యవస్థ ఎప్పుడు మౌనంగా ఉంటుంది, అండ్ బంగ్లాదేశ్లో ఒక హిందూ కుర్రాన్ని చంపేసినప్పుడు మాట్లాడిన ముస్లిం వ్యవస్థ ఈరోజు ఖొమేనీ చనిపోతుంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ వ్యతిరేకిస్తూ చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఖొమేనీ అనేవాడు ఆ ముస్లిం వ్యవస్థ కాదు, ఇస్లాం మతానికి ఒక మత గురువు లాంటి వాడు. ఆ మత గురువు అనేవాడు సుప్రీంగా మారి, బట్ ఈ ఇరాన్లో ఉన్న లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ లోటుపాట్లకి అతను కూడా కారణం అవడం వల్ల అతను చనిపోయి ఉండొచ్చు. కానీ అతను గురువుగా మారి చాలామంది ముస్లిమ్స్కి అతను బోధనలు వినిపించి చాలామంది ఇస్లాం మతాన్ని ఇంకా ముందుకు నడిపే విధంగా అయితే అతను సాగాడు. 86 ఏళ్ళ జీవితంలో అతను మరి ఈరోజు ఇజ్రాయెల్కి అమెరికాకి ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడేది, కానీ ఎక్కడా కూడా తల ఉంచలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా కానీ ఇది సమంజసం కాదు అనేసి ఇండియాలో ఉన్న చాలామంది అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ మనం మోడీ గారి గురించి కూడా చెప్పుకోవాలి. మన మోడీ గారు ఎప్పుడు కూడా ఇరాన్కి సపోర్ట్ ఇవ్వరు. ఎందుకంటే మన ఇండియాకి ఇజ్రాయెల్కి ఉన్న ఫ్రెండ్షిప్ అటువంటిది. ఓకే, మనం ఇజ్రాయెల్ని కాపాడిందే మనం. ఒకప్పుడు ఇజ్రాయెల్ జనం లేకపోతే ఇజ్రాయెల్ ఈ ముస్లిం వ్యవస్థకి యూదులకి మధ్య జరిగిన గొడవలో మనం యూదులకి సపోర్ట్ ఇచ్చాం, వాళ్ళే ఇజ్రాయెల్ వ్యవస్థ. అందుకనే ఇజ్రాయెల్స్ మనకు ఎప్పుడూ కూడా ఫ్రెండ్గా ఉంటారు. ఇజ్రాయెల్ వ్యవస్థ ఈరోజు తన రాజ్యాంగంలో కూడా రాసుకుంది, ఇండియన్స్కి మేము ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చారు, మనం ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం అంటే అది ఫస్ట్ ఇండియానే కారణం అని. సో అందుకని మనం ఈ విషయంలో ఈ ఇజ్రాయెల్కే మనం సపోర్ట్ ఇవ్వాలి అధికారికంగా. బట్ ఇక్కడ ఖొమేనీ విషయంలోకి వచ్చేటప్పుడు ఈ ఖొమేనీ యొక్క సిద్ధాంతాలు అనేది ఆ ఇస్లాంకి సంబంధించిన విషయం కాబట్టి ఇస్లాం యొక్క ఈ షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అర్థం అవ్వడానికి వీడియో చేస్తున్నాను తప్ప ఇస్లాం మతం అనేది భావ వ్యక్తీకరణ అనేది కరెక్టో కాదో
అది వాళ్ళ యొక్క ఆలోచన రీతి. బట్ ఆ విషయం గురించి మాట్లాడుకోవాలంటే అది వేరే టాపిక్ అవుతుంది కాబట్టి ఆ విషయం గురించి నేను మాట్లాడను. ఇది కమోని హాలతుల్లా యొక్క పూర్తి వ్యక్తిగత జీవితం అండ్ అతను సుప్రీం అవడానికి కారణం, అతను ఈరోజు హతమై ఈరోజు ఇరాన్ యొక్క యుద్ధ రీతికి దారి తీయడానికి గల కారణాలు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా నా వీడియోని మీరు లైక్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నా వీడియోస్ మీకు ఫర్దర్గా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. ఇది ఈ ఈరోజు పాడ్కాస్ట్లో మీకు చెప్పాలనుకున్న విషయం. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను రేపు పొద్దున్న. అప్పటి వరకు సైన్ అవుట్ రామ్.